సమాధానం చెప్పాలి. దేవతలు ఉన్నారా లేరా? కొంచెం ఆలోచించి నాకు సమాధానం చెప్పండి. దేవతలు అనేవాళ్ళు ఉన్నారా లేరా? ఉన్నారా? ఉన్నారా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఏంది, ఎవరు ధైర్యం చేయలేకపోయారు? ఉన్నారా లేరా? దేవతలు అనేవాళ్ళు ఉన్నారా లేరా? లేరా అంటే ఉన్నారంటున్నారు, మరి ఉన్నారా అంటే లేరు అంటున్నారు. గందరగోళం అయిపోతున్నారు. సరే, ఇప్పుడు ఆకాశమందైనను భూమి ఎందైనను దేవతలు అనబడిన వారు ఉన్నను మనకు దేవుడు ఒక్కడే ఉన్నాడు అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. పత్రికలో పౌలు రాసిన మాటల్లో మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. అయితే నేను అంటున్నాను, దేవుళ్ళు ఉన్నారా అనలేదు. దేవుడు అనే మాట గుర్తుపెట్టుకోండి, దేవుడు ఒక్కడే. అలాగే మరి దేవతల సంగతి ఏమిటి? అసలు ఈ దేవతలు ఎవరు? మరి వీళ్ళ గురించి బైబిల్ ఏం చెప్తుంది అనే విషయాన్ని మనం పరిశీలించుకుంటే 97వ కీర్తనలో ఇప్పుడు మనం చదువుకున్న వచనం 7వ వచనం, 97వ కీర్తన 7వ వచనంలో సకల దేవతలు ఆయనకు నమస్కారము చేయును అని రాసుంది కదా. అసలు దేవతలే లేనప్పుడు మరి నమస్కారం చేసేది ఎవరు? సకల దేవతలు ఆయనకు నమస్కారం చేయనని ఉంది. దేవతలే లేనప్పుడు మరి ఆయనకు నమస్కారం చేసేవాళ్ళు ఎవరు? మరి ఈ మాట తీసేద్దామా బైబిల్లో నుంచి? లేదు లేదు, దేవుని వాక్యం పుటం వేయబడినది. తర్వాత సరే, 9వ వచనం కూడా మీరు చూడండి. ఏలయనగా యెహోవా భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడవై ఉన్నావు, సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యము పొంది ఉన్నావు. సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యము పొంది ఉన్నావు అన్నాడు. ఇక్కడ కూడా మళ్ళా సమస్త దేవతలు అన్నాడు. పైనేమో సకల దేవతలు ఆయనకు నమస్కారము చేయును అంటే సకల దేవతలు అనే ప్రస్తావన వచ్చింది. కిందేమో సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యము పొంది ఉన్నావు అన్నాడు. మళ్ళీ ఇక్కడ కూడా సమస్త దేవతలు అనే ప్రస్తావన వచ్చింది. దేవతలు అనేవాళ్ళు అసలు ఉన్నారా లేరా? ఉంటే వాళ్ళు ఎవరు అంటే, దేవతలు అంటే మళ్ళీ ఎక్కడి నుంచో స్పెషల్గా వాళ్ళు వచ్చిన వాళ్ళు కాదు. దేవుని నుండి ప్రత్యేకమైపోయినటువంటి ఒక దూతల సమూహం ఒకటి ఉంది అనేది మనం గ్రహించాలి. ఎందుకంటే ఒక శ్రేష్టమైన కెరూబు దేవుని దగ్గర నుండి త్రోసివేయబడ్డాడు, తృణీకరించబడ్డాడు. ఎందుకంటే దేవుని మీద తిరుగుబాటు చేసినందున. ఆ కెరూబుని గురించి లేఖనం ఏం చెబుతుందంటే సాతాననియు అపవాది అనియు అలాగే వీటితో పాటు ఘట సర్పము అనే పేరు కూడా వానికి ఉంది. ఆ ఘట సర్పాన్ని గురించి మాట్లాడుతూ ఈ ఘట సర్పము తన తోకతో ఆకాశ నక్షత్రములలో 1/3 ఈడ్చి నేలను పడవేసెను అనుంది. ఆ మాట ఒక్కసారి చూడండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం నుంచి, అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలును 10 కొమ్ములును ఉండెను. దాని తలల మీద 7 కిరీటములుండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. చాలు, ఉందా ఆ మాట? అండర్లైన్ చేసుకోండి, జస్ట్ అంతే. ఈ ఘట సర్పం అంటే నిజంగా పాము కాదు, నక్షత్రాలు అంటే నిజంగా నక్షత్రాలు కాదు. అర్థమైందా? ఘట సర్పం అంటే నిజంగా పాము కాదు. ఈ ఘట సర్పానికి ఉన్న పేరే సాతాను. సాతానుకున్న పేర్లలో
అపోలయోను, అబద్దోను, సాతాను, అపవాది, నాశన పాత్రుడు, ఇలా రకరకాల పేర్లు ఉన్నాయి. వీటిల్లో ఒక శ్రేష్టమైన పేరు ఏంటంటే ఘట సర్పం. ఈ ఘట సర్పం అంటే ఒక వ్యక్తి అని గుర్తుపెట్టుకోండి. అలాగే ఆకాశ నక్షత్రములు అంటే అక్షరార్థమైన నక్షత్రాలు కాదు. ఏబు గ్రంథము 38వ అధ్యాయము 7వ వచనంలో ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవుని దూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు అని ఏబు గ్రంథము 38వ అధ్యాయం 7వ వచనం. బైబిల్ ఉంటే కొంచెం ఓపెన్ చేసి చూడండి, లేకపోతే ఈసారన్నా బైబిల్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. దేవునికి స్తోత్రం. ఒకసారి స్తోత్రం చెప్పండి అందరూ. ఇప్పుడు తీయండి 38:7 చదువు. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు. అక్కడ పుట్టినోట్లో ఏముంది? దేవుని కుమారులు. అది ఇప్పుడు మీరు గమనించాలి జాగ్రత్తగా. ఉదయ నక్షత్రాలు అంటే ఇక్కడ నక్షత్రాలా లేకపోతే వ్యక్తులు? అర్థమైందా? దేవదూతలు నక్షత్రాలతో కూడా పోల్చబడ్డారు అని గ్రహించాలి. ఇప్పుడు ఈ ఘట సర్పం అనేవాడు ఒక కెరూబ్ అయితే, ఆ నక్షత్రాలు దేవదూతలైతే 1/3. ఉదాహరణకి 100ని 3 భాగాలు చేస్తే ఎంత వస్తుంది? 100ని 3 భాగాలు చేస్తే ఎంత వస్తుంది? 33 చిల్లర వస్తుంది. 33 33 ఎంత? అంతేనా? 33 చిల్లర. ఆ చిల్లర పక్కన పెట్టి 33 అన్నాను నేను. 100ని 3 భాగాలు చేస్తే 1/3 అన్నాడు. ఈ తోకతో ఈ ఘట సర్పము తన తోకతో 1/3 నక్షత్రములను ఈడ్చి నేలను పడవేసెను అనుంది స్పష్టంగా. అంటే 1/3 నక్షత్రాలను నేలను పడేసింది అంటే సుమారు ఒకవేళ 100 కోట్ల మంది ఉన్నారనుకుందాం దేవదూతలు. అందులో 33 కోట్ల మందిని ఈడ్చి నేలను పడేసినట్టు అన్నమాట. 1/3. 100ని 3 భాగాలు చేస్తే ఆ 1/3 అంటే 33 కోట్ల చిల్లర. వీళ్ళని ఆ దేవుని యొక్క ఉన్నత స్థానము నుండి కిందకి లాగేసింది. ఎక్కడొచ్చి పడ్డారు అంటే భూమి మీదకి నేలకి ఇచ్చిందట. ఇప్పుడు మీరు గమనిస్తే భూమి మీద మనుషుల చేత పిలవబడి గుర్తించబడి మరి మనుషుల చేత కొలవబడి ఆరాధించబడుతున్న వాళ్ళ సంఖ్య మనం ఈజీగానే గుర్తుపట్టవచ్చు. మన పెద్దలు చెప్తూ ఉంటారు. కొంతమంది ఏమో 3 కోటి అంటారు, అంటే 3 కోట్ల దేవతలు అని. అలాగే మరి వేదంలో మనం చూసినట్లయితే శుక్ల యజుర్వేద సంహితలో ఆ దేవతల సంఖ్యను గురించి రాశాడు. శుక్ల యజుర్వేద సంహిత, అందులో దేవతల సంఖ్య అదిగో చూడండి. ఎంతమంది ఉన్నారో అక్కడ రాశాడు చూడండి. ఆ పేజీ నంబర్ చెప్పొచ్చు, లేదా ఆ మండలం అనువాకం అవి కూడా చెప్పొచ్చు. అక్కడ మీకు 311వ పేజీ శుక్ల యజుర్వేద సంహిత 311వ పేజీలో 33,33,33,333 మంది దేవతలు. ఓకే, ఇంతమంది ఉన్నారు. అయితే వీరందరూ అగ్నిని అర్చింతురు అన్నాడు. వీరందరూ కలిసి అగ్నినే అర్చింతురు, ఆరాధింతురు అన్నాడు. అర్చించుట అంటే ఆరాధించుట, సేవించుట. ఇంతమంది ఉన్నారు. వీళ్ళందరూ దేవతలు అట. వీళ్ళందరూ కలిసి అగ్ని అనే ఒకనిని ఆరాధిస్తున్నారట. ఎందుకు వీళ్ళందరూ కలిసి అగ్నిని ఆరాధిస్తున్నారు అంటే వీళ్ళందరికంటే పైన ఉన్నవాడు అగ్ని. దేవునికి స్తోత్రం. అర్థమైందా? వీళ్ళందరూ కలిసి సాష్టాంగ పడవలసిన వాడు, సాగిల పడవలసిన వాడు, సేవించదగినవాడు అగ్ని. ఎందుకంటే ఈ అగ్ని, కొంతమంది అంటారు అది పొయ్యిలో అగ్ని అని. పొయ్యిలో అగ్నికి దేవతలు మొక్కటం ఏంది? హాస్యం కాకపోతే. పొయ్యిలో అగ్నికి జీవం ఉందా?
ఒక నిర్జీవ వస్తువుని జీవం గల వ్యక్తులు ఆరాధించటం ఏంది? అది పొయ్యిలో అగ్ని కాదు. ఆ అగ్ని ఎవరు అంటే ఒక వ్యక్తి. అదే మాట బైబిల్